హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన టమోటా రైస్ చేయబోతున్నాము. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ నేనైతే ముందుగా ఇలా ఆయిల్ వేసేసి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకొని పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర, ఒక కట్ట మేను పుదీనా, ఒక కట్ట మేను కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు అసలు కారమే ఉండట్లేదు, ఎన్ని మిరపకాయలు వేసుకున్నా. ఇక్కడైతే మేము మిరపకాయలు, ఒక్క ఆనియన్ వేస్తే సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఇక్కడైతే నాకు ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు వేసేసి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం కూడా వేసేసుకున్నాము. ఇందులోనే అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న టమోటాలు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని టమోటా అంతా బాగా మగ్గనిచ్చుకోవాలి. టమోటాలు బాగా మెత్తపడిన తర్వాత అందులో మనము రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్కి కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాము. బాగా కలిపేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే మనము అన్నంనైతే వేసేసుకొని కలిపేసుకోవాలి. పిల్లలు ఉంటే అన్నం అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, ఆనియను, ఇంకా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మా తన్విక అయితే ఎక్కడ నాప్కిన్ కనపడమే లేట్ అనమాట తీసుకోవడము. అందులో వాటర్ వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడమే. ఇలా ఏ క్లాత్ కనపడినా తీసేసుకొని ఇల్లంతా ఇలా క్లీన్ చేస్తుందన్నమాట. చూసారా ఎలా క్లీన్ చేస్తుందో? ఇంకా సమ్మర్ వచ్చేసింది. మజ్జిగ తాగకుండా ఉండని వాళ్ళంటూ ఉండరు. ఆ మజ్జిగని కొద్దిగా టేస్టీగా చేసేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము. ముందుగా అయితే నేను జీలకర్ర, ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు మజ్జిగ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. జీలకర్ర, ఉప్పు వేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత పొడి అయ్యాక ఇందులో అల్లము, కొత్తిమీర కూడా వేసి మెత్తగా బాగా రుబ్బుకుంటున్నాను అనమాట. ఇలా పేస్ట్ చేసుకొని మజ్జిగలో వేసుకున్న తర్వాత టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ అన్నమాట.
ఎంతో టేస్టీ అయిన మజ్జిగ. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి రోజు మజ్జిగ తాగుతూనే ఉంటాము. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పేస్ట్ చేసేసి ఇందులో పెరుగులో వేసేసుకొని మజ్జిగ అయితే చేసేసుకున్నాము. మంచిగా మనకి ఎన్ని వాటర్ ఇష్టమో అన్ని వాటర్ పోసేసుకొని మంచిగా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే, మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.